నాకు టీం ఎలా వచ్చింది? చాలా మంది బయటకు మీ లీడర్లు ఎంతమంది అడుగుతారు? 70 మంది లీడర్లు అంట. 70 మంది అనే నెంబర్ వాళ్ళకి ఎక్కడో పుచ్చుకుంటుంది. 70 మంది లీడర్లా? నా డీటీలో 70 మంది లీడర్లు, నా వాళ్ళ డీటీలో మళ్ళీ 140, అంటే దాదాపు 210 మంది. 210 మంది ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ కల్లా 800 మంది అవుతారు. అది వేరే, ఎందుకంటే ఒక చంద్రశేఖరే 11 లీడర్లు వేస్తారు ఈ నెలలో. 800 అవుతారు, 800 లీడర్లు ఈ సంవత్సరం నాకు కాబోతుంది. అంటే ఇందాక మనం అనుకున్నట్టు కంపెనీ, శ్రీకాంత్ సార్ చెప్పారు, కంపెనీ యొక్క గ్రోత్ రేట్ 30 to 35%, బట్ నా గ్రోత్ రేట్ 300%. ఎవరికి అర్థం కాలేదా? కంపెనీ గ్రోత్ రేటు 30 to 35 ఎవరి ఇయర్. నేను 2 లక్షలు 3 లక్షలు చేశాను, 1 లక్ష చేశాను, 3 లక్షలు బిజినెస్ చేశాను, 1 కోటి బిజినెస్, 3 కోట్ల బిజినెస్, 11 కోట్ల బిజినెస్, 37 కోట్ల బిజినెస్ చేశారు. లాస్ట్ టైం 37-38 కోట్ల బిజినెస్ ఉంది. ప్రణేష్ గారి బిజినెస్ 95 కోట్లు. ఎందుకు నేను గోల్ పెట్టుకున్నా అంటే ఆయన గ్రోత్ రేట్ 20-25 ఉంటుంది. అంటే 10 మంది 100 కోట్లు చేసిన వ్యక్తి ఎంత చేస్తాడు? మహా అంటే 120 కోట్లు చేస్తాడు. నేను 40 కోట్లు చేసిన నేను ఎంత చేస్తా? 300 టైమ్స్ అంటే ఇయర్ చేస్తా, టచ్ చేస్తా. నెక్స్ట్ ఇయర్ ఆయన చూసుకోవాలి, వెనక చూడాలి, ఆ రేంజ్ లో ఉంటాం. జస్ట్ 2 years అయ్యేసరికి ప్రణేష్ అని బద్దలు పడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఖమ్మంలో ఏంటి బేగంపేట గురించి ఇచ్చాము. బేగంపేట బీట్ చేయాలి మమ్మల్ని టాప్ నేమ్ అని చెప్తే ఖమ్మం పెద్ద సీన్ ఉంది అన్నారు. ఈరోజు హెడ్ టు హెడ్ కాంటెస్ట్ లో ఖమ్మం ఎవ్రీ టైం గత 4-5 టైమ్స్ టాప్ లో ఉంటుంది. బుద్ధిదేవ్ బేగంపేట భద్రావనం అదైంది. ఇప్పుడు మన టాప్ ఇంకోసారి చెప్పారు కదా, నెక్స్ట్ ఇయర్ మనం అంటే చెప్తాడు కదా, శివమణి సినిమాలో ఏదో అంటాడుగా, మన ఊరు ఒకటి వచ్చాడని తెలవాలి కదా. సో ప్రణేషాకి ఏంటంటే ఖమ్మం నుంచి ఒక లీడర్ వచ్చాడు తెలవాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఓ లీడర్ అక్కడ దూరం వెళ్ళిపోయినా చూడాలి. జస్ట్ 2 years అయ్యేసరికి ప్రణేష్ అని జస్ట్ ఆయనకి 150% ఉంటాను. అంటే 100 చేస్తే 150 crores చేస్తా. ఖచ్చితంగా ఆయన నేను బీట్ చేస్తా. దానికోసం నేను నిద్రపోను. సో నా జర్నీ స్టార్ట్ చేస్తా. చాలా మంది నాకు ఎట్లా టీం వచ్చిందంటే, నా 10th క్లాస్ ఫ్రెండ్స్ నుంచి లీడర్ ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ నుంచి లీడర్ ఉన్నాడు, డిగ్రీ క్లాస్మేట్స్ నుంచి ఉన్నాడు, టీటీసీ క్లాస్మేట్స్ 2-3 మన నాగరాజు సురేష్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ తర్వాత నా ఓపెన్ డిగ్రీ నుంచి కూడా కొంత లీడర్ వచ్చాడు, శేఖర్. లాస్ట్ సండేనే జ్ఞాపకం ఇచ్చాడు. తర్వాత నా బ్లడ్ డొనేషన్ ద్వారా వరప్రసాద్ సార్, బాలు సార్, ఇట్లా మన భద్రజన్ సాయి, ఇలా కొంతమంది లీడర్స్ వచ్చారు. నా సిపిఎస్ మూవ్మెంట్ నుంచి ఉప్లే సారు, తర్వాత విక్రమ్ సార్, మల్లికార్జున, ఇంకా పూర్ణ సార్, వీళ్ళందరూ కూడా సిపిఎస్ మూవ్మెంట్ నుంచి వచ్చారు. నా నెక్స్ట్ మరి నుంచి భీమయ్య సార్ వచ్చారు, తర్వాత రాము సార్ వచ్చారు, లక్ష్మీ మేడం వచ్చారు. నా ఫ్లెక్సీ నుంచి చాలా మంది వచ్చారు. ఫ్లెక్సీ నుంచి అయితే ఒకసారి నా ఫ్లెక్సీ ద్వారా వచ్చి లీడర్ ఒకసారి చేయొద్దండి. జస్ట్ నా ఫ్లెక్సీ చూసి ఇంకా రాజ్ కుమార్ రాలేదు, చాలా మంది రాలేదు. అంటే ఒక 10 members నాకు కేవలం ఫ్లెక్సీల ద్వారా టీచర్స్ ఫ్లెక్సీలు సప్లై చేస్తారు. చాలా బాగుంటాయి అవి, చాలా స్కూల్కి ఉపయోగం. వాస్తవానికి ఒక ఫ్లెక్సీ తయారు చేయడానికి నాకు గంట పట్టింది, ఒక ఫైల్ తయారు చేయడానికి. దాని మీద నాకు 500 వస్తాయి. నా గంట వాల్యూ 25,000 రూపాయలు. బట్ 500 1000 కోసం కూడా పని చేస్తాను. ఎందుకు డబ్బుల కోసం కాదు. ఒకటి సాటిస్ఫాక్షన్, నా ఫ్లెక్సీ స్కూల్కి వెళ్ళాలి. రెండోది కాంటాక్ట్ కోసం. ఒకసారి అట్లా వాళ్ళు ఫ్లెక్సీలో సాటిస్ఫై అయ్యి ఈరోజు నాతో వచ్చి పని చేస్తున్నాను. కాబట్టి సో నేను ఏదైతే ఆ ఫ్లెక్సీల గురించి వచ్చిన స్టోరీ ఉంది, అందరూ డిప్రెషన్ ఏంటంటే ఎక్కడో దూరం ఉన్న లోకల్ డిప్రెషన్ వేసుకుంటారు. నాకు 10 కిలోమీటర్ స్కూల్ వదిలిపెట్టి నేను 180 కిలోమీటర్ డిప్రెషన్ ఎంచుకున్నాను. ఎంచుకున్న ఎక్స్పీరియన్స్ ఒక 6 months నేను వర్క్ చేసిన తర్వాత మా అందరు ఎక్స్పైర్ అయ్యారు. అయినప్పుడు దాన్ని ఓవర్కమ్ అవడం కోసం అంటే నేను చెప్తాను, ప్రతి సమస్యని మీకు అవకాశంగా మలుచుకోవడం నేర్చుకోవాలి. సమస్య నుంచి బయటపడటం గురించి కాదు. ఈ ఓడి చాలా రాసుకునే అవసరం అయితే ఎవరైనా ఏం ఆలోచిస్తారు, సమస్య వస్తుంది దాని నుంచి ఎట్లా బయటపడాలా, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చూస్తారు. కానీ దాన్ని సమస్య నుంచి ఎదుర్కోవడం కాదు, బయటపడడం కాదు, దాన్ని అవకాశంగా మలుచుకోవడం చూడండి. సో ఎప్పుడైతే మా గారు చనిపోయారో అప్పటి వరకు నేను మొబైల్ ల్యాబ్ అనే దాంట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ని నేను డిజిటలైజ్ చేయడం మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టిన వర్క్ ఈరోజు నాకు ఇంత లీడర్లు ఇచ్చింది. అంటే ఒక సమస్య నుంచి మా నాన్నగారి యొక్క డెత్ పెయిన్ నుంచి బయటపడి నేను ఈరోజు ఇంతమంది లీడర్లు నేను చూసుకోగలిగాను. అంటే ప్రతి యాక్టివిటీ. ఇంకో మెయిన్ ఎగ్జాంపుల్ అయినా హిందువులు అనే ముందు నా ఇంటి ఈఎంఐ సో ఉపయోగ నిలబెట్టుకున్నా.
ఇల్లు కట్టుకున్న తర్వాత 70,000 శాలరీ వస్తుంటే 25,000 పిల్లల ఫీజు, 45,000 ఇంటి EMI, 70,000 ప్యాక్ అయిన టైంలో వాస్తవం తినడానికి కష్టమైన టైంలో ఇందులోకి వచ్చాను. ఇందులోకి వచ్చినప్పుడు అంటే తినడానికి కష్టమైన నేను జస్ట్ 3 పుస్తకాలు అభిలాష్ గారు ఇచ్చిన పుస్తకం ద బైబిల్ పారబుల్, ఆ బుక్, అంతకుముందు రంగారాజు ప్రసాద్ గారు పరిచయం మనీ పర్స్ బుక్, తర్వాత సార్ గారు వచ్చిన ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఈ 3 బుక్స్ చదివాను. నా లైఫ్ మారిపోయింది. మీ అందరికీ ఆ బుక్స్ నేను మళ్ళీ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఆ 3 బుక్స్ అయిన తర్వాత 70,000 ఇల్లు కట్టిన పరిస్థితి నుంచి 1000 కోట్లు సంపాదించిన విలువలు పెట్టుకున్నాను. ఈ 1000 కోట్ల విలువ నేను బుక్స్ చదువుతాను, అది స్టేటస్ రూపంలో నేను ప్రమోట్ చేస్తాను. ఈరోజు చాలా మంది ఎక్కడ తీసిన స్టేటస్. సో ఇక్కడ నన్ను ప్రమోట్ చేసుకుంటా. మరి మీరు ఎక్కడ ప్రమోట్ చేసుకుంటారా? టాటా ప్రమోట్ చేస్తారు. టాటా ప్రమోట్ చేస్తూ బ్రాండ్ ప్రమోట్ చేస్తే మన బ్రాండ్ పెరిగింది. ఇంతక ఎవరు మిత్రులు చెప్పారు, నేను ఇప్పుడు జీరో కానీ బ్రాండ్ ప్రమోట్ చేయడం రాము చెప్పారు, నేను ఒక బ్రాండ్ అయ్యని చెప్తాను. మనకు బ్రాండ్ వస్తుంది. ఈరోజు ఖమ్మం టాటా అని ఎవరు చెప్తారు? ఎందుకంటే 4 years నుంచి దాన్ని ఆశాశ్వాసంగా చెప్తాను. ఇంకోసారి మేము దాన్ని అంత మోసం కాబట్టి టాటా అంటే మా పేర్లు చెప్తాను. మీరు అర్థమైంది కలిసి మీకు ఆ పేరు వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు, నా స్టేటస్ ఎట్లా అర్థవంతంగా ఉంటాయి వాటి వల్ల నా టీం వచ్చింది అనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా ప్రమోట్ చేసుకోవడం కోసం అవే డిస్కస్ చేద్దాం. అదే ఆలోచన అంతా అనుకోవడంలో ఉంటుంది. నా వల్ల కాదనుకున్న వల్ల ఏది కాదు, నేను చేయగలను అనుకున్న వల్ల ఏదైనా ఉంటుంది. అంతా మన ఆలోచన ఉంటుంది. పెద్ద పెద్ద ఆలోచన మన ఆస్తి. చాలా ఆస్తులు ఏమంటారు, నాకు పొలాలు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అవి చెప్తారు కదా. నేను 100% చెప్తా, మన ఆస్తి మన ఆలోచనలు. వాటిని ఇంప్లిమెంట్ చేయండి. పెద్ద పెద్ద ఆలోచన మనం ఇప్పుడు చూస్తున్నా ChatGPT లేదా ఇప్పుడు చూసి ఈ వీడియో ఎంత క్రియేటివ్ అంటారా, దానికి కొన్ని వేల రెట్ల పవర్ఫుల్ బ్రెయిన్ మనకు ఉంది. మన బ్రెయిన్ లో మన లైఫ్ మంచి డిజైన్ చేసుకోండి. అసలు షార్ట్ ఫ్లైట్ లో మనం దిగుతున్నట్టు, మన చుట్టూ 100 మంది సెక్యూరిటీ గార్డు రెడీగా బొకేస్ పెట్టుకొని కూర్చున్నట్టు కేటగిరీలో మనం తీసుకెళ్తాం. ఎందుకు ఉంచుకో? ఒక వీడియోలో మనం పదే రీప్లే చేస్తాం కదా. ఒక వీడియో క్రియేట్ చేసుకుంటే ఆ వీడియో రోజు మీ మైండ్ లో ప్లే చేయండి. మీ లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ ఊహించుకోండి. అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అయింది. సో నేను 1000 కోట్లు రోజు ఎందుకు చెప్తా అంటే నా సబ్ కాన్షియస్ గా తెలిపోద్దు. 1000 కోట్లు. ఇప్పుడు నేను 4-5 కోట్లు సంపాదించాడు, కానీ 1000 కోట్లు చాలా దూరం. కానీ అందరి కాంటోస్ వచ్చి నేను 1000 కోట్లు సంపాదిస్తాను. ఎందుకని ఎందుకని దాంట్లో స్ట్రాటజీ ఉంది. ఖచ్చితంగా టీమ్ రిక్రూట్మెంట్ లో మనం చేసే బిజినెస్ లో ఖచ్చితంగా ఆ స్కోప్ కనపడదు. ఎందుకంటే సార్ చెప్పారు 8 లక్షల కోట్లు అని. అంత స్కోప్ ఇన్సూరెన్స్ కి ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ సంపాదించుకోవడం కానీ ఒక జనరేషన్ కి మనం లెగసీ క్రియేట్ చేయడం కానీ ఇక్కడ నుంచి అవకాశం పట్టలేదు. సో అవకాశం అందరికి వస్తుంటే కానీ అదృష్టం కొందరిగా ఉంటుంది. ఆ కొందరి అవకాశాన్ని అందిపుచ్చుకున్న వారే. సో అవకాశాలు ఇక్కడ ఎవరికి లేవు. 10th క్లాస్ పదకొండు కూడా ఎగ్జామ్ రాయొచ్చు కదా. ఎంతమంది రాస్తున్నారు? మీరు చెప్పగానే అసలు ఏదో పాపం ఉన్నట్టుగా వందాడంగా రాస్తారు. కానీ ఎగ్జామ్ రాయండి, కెరీర్ తీసుకుందామంటే ఏమంటారు? వద్దు, మా వల్ల కాదు, అసలు వేస్ట్ అనేది ఎదుర్కొంటారు. కానీ ఎవరైతే దాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. అందిపుచ్చుకోవడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మనం సార్ స్టేటస్ అంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది వాటిని ఉపయోగించుకొని పనిచేస్తుంటారు, మిగిలిన వారు చూస్తూ ఉంటారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు బయట ఉన్నారు. సో కొంతమంది లక్షల్లో సంపాదిస్తున్నారు, కొంతమంది నేను చేయలేదు, నా వల్ల కాదని నెగిటివ్ ఆలోచనలకి పాలరాతి గుడిని కట్టి పూజిస్తుంటారు. ఈ చదివిన వాడికి ఏమైంది? ఆటోమేటిక్ గా నెగిటివ్ ఆలోచనలకి పాలరాతి గుడి కట్టి పూజిస్తుంటారు. కలుపుకుంటది కదా. సో అది చూడండి, నాకు ఎప్పుడన్నా ఒక రోజు ఒక స్టేటస్ పెట్టకపోతే ఆ రోజు నేను పనిచేయ ఫీలింగ్ వస్తుంది. అర్ధరాత్రి పనిచేసరికి ఏదో స్టేటస్ పెట్టి నిద్రపోతాను. కేవలం స్టేటస్ చూసి సార్ ఇవాళ ఏం పెట్టలేదు అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు 11-12 మంది చూస్తారు పర్ డే నా స్టేటస్. అదే నా ఆస్తి. కేవలం వాట్సాప్ స్టేటస్ తోనే ఇస్తారు. కేవలం వాట్సాప్ స్థాయి స్టేటస్, ఇంకేం లేదు. రోజు టాటా ప్రమోట్ చేస్తే ఇంకేం లేదు. నా స్టేటస్ ఎవరు చూస్తారు? అందులో ఏం చేస్తారు? ఇప్పుడు ఆప్షన్ పోదుగా మెసేజ్ రాస్తారు, వాళ్ళందరికీ వెల్కమ్ టు టాటా, టాటా లీడర్ అంటే సార్ కెరీర్ స్టార్ట్ చేసి ఇంకెన్ని రోజు వస్తారు, సార్ ఇంకా టైం సరిపోదు, ఇట్లా చేసుకుంటూ పోతుంది. ఏం చేయలేదు, హాయిగా ఏసీ రూమ్ కూర్చుంటా ఈ పని చేస్తాం. పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఇస్తాం. లేదు బ్యాక్ ప్లేజ్ ఇది మినిమైజ్ చేసి ప్లేజ్ స్కిప్. కొన్ని వీడియోస్ ఉన్నాయి, భరించండి, ఒక అరగంట
ఓకేనా? భరిస్తారా? ఏ కలిపి ఒక ఫైవ్ అవుతుంది. సో నాది అరగంట ఉంటుంది, ముగ్గురు సార్లు గంట ఉంటుంది. పిన్ పెట్టాల. సో ఎవరికి సక్సెస్ఫుల్గా రాదండి. దాని వెనకాల ఎంతో పెయిన్స్ ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అదే కదా, నాకు కూడా అలాంటి కాలే. ఎలా ఉంది? పైన మీదకి కింద ఫోటోకి కొంచెం వైబ్రేషన్స్ రావట్లే. మనం ప్రమోట్ చేసుకోవాలి. ఎవరు చెప్తారు? మన మైక్ కూడా చెప్తారు మన గురించి, మనమే చెప్పుకోవాలి. అది చూడండి అనిపిస్తుంది. పైన ఆ మీదకి కింద మన ఫోటోస్ మ్యాడ్ అయితే మళ్ళీ ఒక 4-5 years మనం చూస్తున్నాడు, ఏం గ్రో అయిందా, జాబ్ కూడా లేచినట్ట. అది ఏమైంది అవతల వాళ్ళకి అప్పటికప్పుడు ఏమనిపించదు. జస్ట్ ఎప్పుడో వాళ్ళకి ఏదో ప్రాబ్లం అవుతుంది, డబ్బు ప్రాబ్లం, లేకపోతే ఎమ్మట ఫోన్ వస్తుంది. నాకు మస్తు వస్తాయి ఫోన్లు. అర్ధరాత్రి 12 గంటలు సార్ మీరు చాలా రోజు ఫోన్, నేను ఫోన్ చేస్తే 100 సార్లు ఫోన్ చేసి అతను క్యాండిడేట్ అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి సార్ ఏ డాక్యుమెంట్ పంపిణీ అడిగిన చాలా మంది ఉన్నారు. అంటే ఏం లేదు, మనం ఆ టైంలో గుర్తు వస్తుంది అంతే. వాళ్ళకి పేరు వచ్చినప్పుడు మనకు గుర్తు రావాలి. సో అలా మనం రోజు వాళ్ళని కూర్చోాలి. సో మన ఆలోచన ఒక జీవితాన్ని మార్చేస్తుంది, ఒక ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది. గత ఆలోచన ప్రతిఫలం నేటి మనం, నేటి ఆలోచన ప్రతిఫలమే భవిష్యత్తులో మనం. సో గతంలో మనం ఏం ఆలోచించామో ఇప్పుడు మనం ఉన్నాం, అది ఇప్పుడు ఏం ఆలోచిస్తామో భవిష్యత్తులో మనం. ఓకేనా? నెక్స్ట్ ఈ వీడియో చూస్తారనుకోండి, కష్టాలు ఎవరికి ఇంత పొద్దున మోహన్ సార్ చెప్తారు, ఒక దశ నేను చచ్చిపోవాలనుకున్నాను. ఆ ఫీలింగ్ చాలా ఇక్కడ సగం మందికి వచ్చి ఏదో టైంలో నాకు కూడా వచ్చింది. ప్రాబ్లం ఏంటి ఎప్పుడు అనిపిస్తుంది, మరి ఏదైనా జీవితం పోతే ఒక క్షణం పోతే వాడు అనిపిస్తుంది. అలాంటి క్షణాలు దాటిన తర్వాత ఇలాంటి అద్భుతమైన జీవితం ఉంటుంది. సో అది చూసినప్పుడు ఎవరికో ఇక్కడ పుచ్చుకుంటుంది తప్ప నా లైఫ్ కొంచెం ఓపి పెడితే భవిష్యత్తు బాగుంటుందని ఒక భరోసా మన కింద మనం చూడగానే ఒక ఆశ దిక్కులో మనకు కనపడాలి, ఒక ఆపర్చునిటీ వాళ్ళకి వెళ్ళగాలి. సో నా జీవితం ఎంత అనుకుంటే ఉద్యోగం చేస్తాను, నా జీవితం ఎంతో ఉంది అనుకుంటే వీరేం చేస్తారు. చాలా మంది ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం అంటే ప్రాణాలు పోతుంది అసలు. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన గురువారం మా పెద్దనాన్న దగ్గరికి వచ్చి ఊరు వెళ్ళాం. సో పాత నేను 9-20 సంవత్సరాలు ఉండొచ్చు. చుట్టాలందరూ కూర్చున్నారు, ఒకటే డిస్కషన్, గవర్నమెంట్ జాబ్ అని పిచ్చోళ్ళు పిచ్చి పనులు చేయని తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా కూలి పనికి వెళ్ళాడు. వాళ్ళు కూర్చోబెట్టి క్లాస్ పెట్టుకున్నారు. వాళ్ళతో ఏం డిస్కస్ చేయాలి. అప్పటికి నేను వాళ్ళని చేద్దామని నేను ఏం చెప్పానంటే, నీ గవర్నమెంట్ జాబ్ చేస్తే నాకు 2 కోట్లు వస్తాయి, లాస్ట్ ఇయర్ మొత్తం నాకు 3 కోట్లు వచ్చాయి, ఇంకా నేను జాబ్ చేయాల్సిన అవసరం ఉండే, అయినా నువ్వు జాబే చేయాలి. ఇక నేను మాట్లాడింది నాకే తెలియదు. నవ్వేసి ఓకే సరే అని చెప్పేసి వచ్చేది. ఇంకా ఆదా ఏం ఆలోచిస్తాం. నేను రోజుకి 10 గంటల పని చేసి 10 లక్షలు తీసుకుంటే, ఇక్కడ నేను 4-5 గంటల పని చేసి 3 కోట్లు తీసుకుంటే ఇచ్చేయాలి. చేయాలంటే నువ్వు జాబే చేయాలి. నేను జాబ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎంత కష్టపడి వచ్చింది జాబ్, నువ్వు ఎంత స్ట్రగుల్ చేసావు, ఎంత కష్టపడి చేసావు, ఎన్ని మార్కులు తెచ్చుకున్నావు, ఎన్ని సంవత్సరాలు చేసావు, జాబ్ ఎందుకు లేస్తావు. ఆ పరిస్థితి అర్థం లేదు. ఇక వాళ్ళంతే. నేను ఒకటే చెప్పాను, మనకి దేవుడు 1150 గ్రాములు ప్రయాణించాడు, దాంట్లో 10 గ్రాములు 20 గ్రాములు వాడకంటే ఇప్పుడు మొత్తం ఎక్కువ వాడని చెప్పి వచ్చేసాను. నీకు అందరికీ ప్రశ్న లేదనమాట. రైట్.
ఒక మల్టీ బిలియనీర్ అంటాడు వ్యాపారం ప్రారంభించడానికి ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానిస్తే వ్యాపారం చేయండి. అది ఎలా చేయాలో మీకు ఇంకా తెలియకపోయినా ఓపిక ఉండండి, మరియు ఆ ప్రక్రియను నేర్చుకోండి, క్రమంగా విజయం సాధిస్తారు. సో మీ అందరికి ఆహ్వానం పలిగా మీరు వచ్చాక ఇక్కడ చేయాల్సిన ఓపికగా ఉండాలి, దాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ఒకటేనండి, టైం. టైం ఈక్వల్ టు మనీ. మనీ కూడా మనీ స్క్వేర్, మనీ క్యూబ్, మనీ పవర్ ఆఫ్ పవర్. సో 3 సంవత్సరాల వ్యాపారాన్ని నిర్మించే ఓపిక ప్రజలకు లేదు, కానీ 40 ఏళ్ళు పనికెళ్ళే ఓపిక మాత్రం. సో అందరికి గుచ్చుకుంటుంది ఎక్కడన్నా. నా ఉపాధ్యాయ మిత్రులారా, నా ఉపాధ్యాయ మిత్రులారా అందరికి గుచ్చుకుంటుందా? ఒక 3 సంవత్సరాలు, జస్ట్ 4 ఇయర్స్ లో 5 కోట్లు ఇన్కమ్ తీసుకున్నాను. ఈ ఇయర్ 8 నుంచి 10 కోట్లు ఇన్కమ్ తీసుకుంటాను. ఏ పని అయిపోయినా. కానీ మనం 70-80 వేల కోసం, 50 వేల కోసం జీవితాలు కొడుతూనే ఉంటాం. గురుకులు పెట్టాలి. మొన్న లాస్ట్ ఇయర్ ఏదో టీచర్ కొంతమంది సూర్యపడేది యాక్సిడెంట్ జరిపారు సెలవు తర్వాత. పని గ్రామంలో ఎంతమంది సార్లు సరిపోవట్లేదు. గురుకులు పెడుతుంది జాబ్, నాకు ఎవరు బాస్ లేదు. ఐ హ్యావ్ నో బాస్. నాకు నేనే బాస్, మీకు మీరే బాస్. ఇక్కడ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తప్ప గద్దించేవాళ్ళు, కమాండ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. రైట్? ఇవేమో ఓకేనా? ఇట్లా అర్థవంతంగా ఉందా? ఓకే, మీరంటే ఓకే. ఒక స్టూడెంట్ 2 సంవత్సరాలు ఇంటర్ ముగించుకొని 3 సంవత్సరాలు డిగ్రీ ముగించుకొని దాంట్లో మినిమం 50% తెచ్చుకుంటే బిఎడ్లో 2 సంవత్సరాల ట్రైనింగ్, దాంట్లో పాస్ అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీఈటీలో 150 ప్రశ్నలకి 150 నిమిషాలలో 150 మార్క్స్ తెచ్చుకున్న గవర్నమెంట్ కాల్ఫర్ చేసినప్పుడు మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అందులో టాపర్ అయితే మాత్రమే 40,000 రూపాయల శాలరీతో మాస్టర్ ఉద్యోగం. లోకానికి సరైన దారి చూపించే గురువు కూడా మాస్టర్ స్థానానికి రావడానికి ఇన్ని దారులు మారుతాడు. ఇది మీ వల్ల అవుతుందా నరసప్ప? సో సినిమాలు ఎందుకు పెట్టేది గట్టిగా వాడుకుంటున్నాం. అది పెట్టిన తర్వాత అది చూసినట్టు ఏమనిపిస్తుంది? కింద మనం రాయలు కూర్చున్నాం అని కనిపిస్తుంది. ఏంటంటే నేను ఎందుకు చేస్తారు జాబ్? 90,000 జాబ్ వదిలేసి 1,90,000 కోట్లు సంపాదిస్తాడు అంటే అది వదిలిన జాబ్ ఎంత కష్టం పైన చెప్తున్నాడు. అది వదిలేసి ఎంత లైఫ్ ఉండో కింద చూపిస్తున్నాం. అది ఆటోమేటిక్ ఎదురు వాళ్ళకి ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళు కొంచెం ఎమోషన్ ఫీల్ అవుతారు, సేమ్ టైం గిల్టీ కూడా ఫీల్ అవుతారు. నెక్స్ట్, ఇది వంగారాజు ప్రసాద్ గారి డైలాగ్ అండి. జీతం అనేది దీర్ఘకాలిక సమస్యకి, లాంగ్ టర్మ్ ప్రాబ్లంకి షార్ట్ టర్మ్ సొల్యూషన్ జీతం. జీవితంలో పెద్ద కలగానే వారికి ఒక విన్నపం, ఉద్యోగం అనేది కాస్త పునాది, అనుభవం పొందడానికి కానీ డబ్బులు సంపాదించడం కాదని గ్రహించగలరు. సాధ్యమైన త్వరగా ఉద్యోగం నుండి బిజినెస్ మారండి. టార్గెట్ ఇచ్చారు కదా ఉద్యోగం. సో వెళ్ళేదా మీరు అందరూ ఉద్యోగం. నేను అందరికి ఏమడుతారంటే ఎంబీఆర్ డేట్ డిక్లేర్ చేయి, తర్వాత ఎంబీబీఐ డిక్లేర్ చేయి కాదు, నువ్వు ఏ రోజు రిజైన్ చేస్తావో డేట్ డిక్లేర్ చేసి అంటారు ఈరోజు. రైట్? నెక్స్ట్, యా. సో కొఠారి గారు, దేశ భవిష్యత్తు తరగతుల్లో రూపుదిద్దుకుంటే ప్రతి స్కూల్లో బోర్డులో ఉంటుంది. సో దాన్ని నేను ఎప్పుడైతే ఒక విషయం బాగా డెప్త్గా ఆలోచిస్తామో అది కొటేషన్ మారింది. ఏమంటాను? అదే తరగతుల్లో సగటు ఉపాధ్యాయుల ఆర్థిక భవిష్యత్తు అంధకారం అవుతుంది. సో ఆ డైలాగ్ నా డైలాగ్ యాడ్ చేశాను. ఇది ప్రతి టీచర్ కూడా ఏమనిపిస్తుంది? చూసేవాళ్ళు 600 టీచర్లే ఏమనిపిస్తుంది? నా దాకా ఫ్లెక్స్ తీసుకున్న ఏమనిపిస్తుంది? చేస్తున్న పనికి మన మైండ్ లో దానికి సంబంధం లేదు. ఆటోమేటిక్ ఏమిటి? కష్టపడ ఉపాధ్యాయుల వృత్తిలోకి ప్రవేశించి తమ జీవితంలో ఆర్థిక విలువ లేకపోయినా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు చెప్పినట్టుగా తిట్టినట్టున్నా ట్వీట్ మన కదా, శుభాకాంక్షలు చెప్తూ తొందరగా రిజైన్ చేయడం బాబు కట్టబెట్టినట్టుంది. రైట్? సో చాలా మంది సమయాన్ని అన్ని జీవితం రూపంలో ఆదాయం పొందుతున్నారు. సమయాన్ని పెట్టుగా పెట్టి ఆర్జించాలని నేను చూస్తున్నాను. సో డోంట్ పోతా నాట్సే. జీతం చేసే వాళ్ళు చేస్తారు, టైంని అమ్ముకుంటారు. మన టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఎవ్వరు టైంని ఒక 5-6 గంటల టైం ఇన్వెస్ట్ చేస్తారు, కానీ మీ లైఫ్ లో ఇలాంటి మోటివేషన్ మీకు ఎక్కడ నాకు తెలిసి దొరకదు. కొంతమంది సబ్జెక్ట్ ఏం అక్కర్లేదు, సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు మోటివేషన్ వచ్చి మీకు చేయాలని డిసైడ్ అయితే
జాపాన్ నేర్చుకుంటారు కదా, చెయ్యాలి, నేను ఇందులో నిలబడాలి చూపించుకోవాలి. ఫైల్ వీడియో వస్తే మీకు ఆల్రెడీ మీరే సబ్జెక్ట్ కోసం వస్తారు. సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా ఉన్నాయి, ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, ఆఫ్లైన్ ఎక్కడే నేర్చుకోవచ్చు. రోజు మార్నింగ్ అడుగు, ఈవినింగ్ 8 hours, ఈవినింగ్ అడుగు పెడుతున్నాం, లీడర్లు ఉన్నారు, యాప్లు ఉన్నాయి. కానీ మోటివేషన్ ఒక ఫిజికల్ లైఫ్ లో మీకు ఒక కొంతమంది కేస్ స్టడీస్ టైమింగ్స్ వస్తాయి. అదే ఈరోజు మనకు మూలం. మిత్రమా గుర్తుంచుకో, మన జీవితానికి మనమే కర్త కర్మ క్రియ, వాటి ఫలితమే నేటి మనం. మన జీవితం మారాలంటే ఆలోచనలు, చేసే పనులు మారాలి. డబ్బు కోసం పని చేయొద్దు, సక్సెస్ కోసం చేద్దాం, ఆటోమేటిక్ అన్ని అవసరాలు తిరిగిపోతాం. ఎంతవరకు మనం డబ్బు 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 మీద ఫోకస్ చేస్తాం, డబ్బు వద్దు. ఇక మనం బిజినెస్ మీద కాదు, సక్సెస్ ఏంటి ఫోకస్ మీద పెట్టండి. నేను నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి, పలానా ప్లేస్కి వెళ్ళాలి, పలానా ప్లేస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే నేను ఏం బిజినెస్ చేయాలి, ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయండి, ఆటోమేటిక్ అయిపోతాయి. సో ఇది జరిగినప్పుడు ఈ స్టేటస్ గురించి చెప్తాను. ఇది అది తెలిసి 2024 ఆగస్టు నెలలో జరిగింది. ఆగస్టు 16 ఉంది. ఏం జరిగిందంటే, నేను టాటా తరఫున ఏమని ఏం ఫీల్ అవ్వకండి, ఇది మళ్ళీ మనం రాదు. ఏంటంటే ఫిక్స్ అయిపోయారా మీరు? ఫిక్స్ అయితే హ్యాపీ. దూరం మల్లికార్జున వెళ్ళిపోయారా? మల్లికార్జున వాళ్ళు వెళ్ళిపోయారా? నేను సో మీకు తెలుసు కదా సస్పెండ్ అయిన విషయం, చెప్పనా? ఎంతమంది తెలుసు సస్పెండ్ అయిన విషయం? 10 తెలుసు. స్టోరీ చెప్తా. సో 2 minutes. నేను సింగిల్ టీచర్ని, ఒక అసిస్టెంట్ నాకు ఇచ్చారు. నేను జాబ్ వదిలేసి కూడా ఒక వాలంటీర్, నేను ఎంఈఓ గారి రిక్వెస్ట్ మీద వాలంటీర్ పెట్టి నేను బిజినెస్ చేసుకుంటున్నా. ₹1 కూడా సాలరీ తీసుకోవట్లేదు. నేను బ్యాంకాక్ వెళ్ళాను, నాతో పాటు ఒక్కలే సార్ ఇంకో ఫ్రెండ్ వచ్చారు. అయితే మా ఫ్రెండ్ ఎవరైతే నేను ఖమ్మం నుంచి తదుపరి ఖమ్మం రావడానికి సహాయం చేసిన 5గురిలో ఒకడు, మా ఇద్దరిని పరిచయం మధ్యవర్తి. పాపం ఆయనకి మా మీద కొంచెం జలసి, పాపం అది పెట్టుకుని ఏం చేశాడంటే మీడియా వాడికి ఫోటోలు ఇచ్చి పెద్ద పెద్ద కలవలు రాయించాడు. సో రాకిస్తే నేను వాడు పేపర్ వాడి లొంగలేదు, ఇటు డీ ఆఫీస్కి లొంగలేదు. నా మీద నేనేం తప్పు చేయలేదు కాబట్టి నాకు ఇగో ఎక్కువ. సో ఇగో గురించి కూడా వస్తుంది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఏం రాసుకొని చెప్పాను. నేను లేఖగా కేసు పెట్టని తిరిగాను. వాడే నా మీద రోజు రాసుకుంటూ పోయాడు. ఫైనల్గా ఏమైందంటే 10 రోజులు రాసిన తర్వాత నేను బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటి ఎంఈఓ గారికి రిపోర్ట్ చేయడం ఒక కారణం అంటే నన్ను సస్పెండ్ చేయడం 10 రోజులు పట్టింది. 10 రోజుల తర్వాత చిన్న కారణంతో సస్పెండ్ చేశారు. నాకు ఎంక్వైరీ కమిటీ చేస్తారు. ఎంక్వైరీ కమిటీ రాకముందే సస్పెండ్ లెటర్ పంపించారు రిపోర్ట్ చేయాలని. సో అయిపోయిన తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 20 రోజులు జాబ్ చేసిన తర్వాత మళ్ళీ సెలవు పెట్టారు. నేను బయటకు వచ్చాను ఆల్రెడీ అంత వదిలేసా. మళ్ళీ సెలవు పెట్టిన తర్వాత ఏమైందంటే, నేను బిఎంఏ వెళ్ళాలి, నాకు పర్మిషన్ అని అడిగాను. డిఓ గారు ఏమన్నా అన్నారు, మా గురుగారు ఏమనంటే రిజైన్ లెటర్ పెట్టారు. జస్ట్ ఒక పేపర్ ఇచ్చారు. ఏంట్రా అండి రిజైన్ అన్న. షాక్ అనమాట. అంటే జాబ్ వదిలేస్తాను వద్దని చెప్పాను. చెప్పి ఫోన్లో ఒకటే 2 పాయింట్లు ఉన్నాయి. కరెక్ట్ కింద దిగి స్టేటస్ రాశారు. రాసి ఇట్లా వర్షం పడుతుంది. రాసేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్టేటస్ పోస్ట్ అయింది. సో నా ఫోన్ స్విచ్ ఆఫ్. పోస్ట్ చూస్తే జాబ్ రిజైన్. ఇక ఎవరికి వస్తాయి ఫోన్లు? నాకు ఇవ్వండి ఒక్కసారికి. ఇక నా ఫోన్ 1 hour దాకా మళ్ళీ ఆన్ అవ్వలేదు. ఈ 1 hour అయ్యేసరికి చెవులు బయటపోయింది. నమ్మకం చూసారు. అంటే దీన్ని కూడా వాడుతుంది. నేను ఏమైనా గ్రూపులో పెట్టాను. చాలా గ్రూపుల నుంచి సార్ మేము కూడా మానేద్దాం అనుకుంటే ఇది చేయాలి, మేము కూడా మానేద్దాం ఇది చేయాలి. అలా వచ్చిన లీడర్లు కూడా ఉన్నారు. అంటే నా రిజైన్ కూడా నేను నా బిజినెస్ వాడుతున్నాను. నేను వాడుకోవడం కాదు, కానీ అన్ని బ్రాంచ్లో వాడుతున్నాను. ప్రతి బ్రాంచ్లో కూడా మనం సార్ రిజైన్ చేసి తెచ్చేయండి. నాకంటే నా రిజైన్ మిగిలిన బ్రాంచ్లో వాడుకుంటాను. మీరు వాడుకుంటున్నారు లేదు చూడండి. వాడమా? రైట్. లేదు ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన ఏంటో తెలుసా? ఆపర్చునిటీ. సో పొద్దు నుంచి రాము సారు, శ్యామ్ గారు ఇట్లా ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ దేవు బావా, కొత్త పదం కదా.
ఒక ఆపర్చునిటీ. గ్రేట్ సార్, సూపర్. ఆపర్చునిటీ, ఒక ఆపర్చునిటీ ఒక లైఫ్ ఎలా మారుస్తుంది. సో ఈ రోజు ఇంతమంది లైఫ్లు మీ ద్వారా ఎందుకు కొన్ని వేల కుటుంబాలకు మనం లైఫ్ ఇస్తున్నాం. సో ఒక్క ఆపర్చునిటీ రైట్ వేలో కనుక ఉపయోగించుకుంటే మన జీవితాలు నెక్స్ట్ లెవెల్ మారిపోతాయి. మన పిల్లలు సంపాదించాల్సిన డబ్బులు కూడా మనం సంపాదిస్తాం. సో మనది ఏం మైండ్ సెట్ చెక్ చేసుకున్నాం. ఇది బాగా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏంటి? స్ట్రాంగ్ మైండ్ సెట్స్ డిస్కస్ ఐడియాస్, యావరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్, వీక్ మైండ్స్ డిస్కస్ పీపుల్. కొన్ని బ్రాంచుల్లో నేను పీపీగా ఉన్నప్పుడు సిబిఐగా ఉన్న బ్రాంచులు వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను పార్ట్నర్ సీనియర్ పార్ట్నర్ కూడా అయిపోతున్నాను, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ ఫోకస్ అంతా ఆయన ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు, ఇద్దరు కూర్చొని ఆయన చేస్తాడు, వాళ్ళ కూర్చొని ఈయన చేస్తాడు. పనికి మాని చెప్తా. రైట్. నేను ఒకసారి పెడతా, నేను ఇష్యూ చెప్తాను. నాకు ఏదైనా కంప్లైంట్ చెప్పినా ఏది చెప్పినా ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేద్దామని చెప్పినప్పుడు నేను కూడా చెప్తాను, నీ జన్మ గురించి మాట్లాడుతున్నాను అంటే ప్రాబ్లమ్స్ గురించి. అంటే ఎప్పుడు ఒకసారి ప్రాబ్లమ్ గురించి మాట్లాడడానికి ప్రాబ్లమ్స్ కనపడతాయి, కాకుండా మనం ప్రోగ్రెస్ గురించి ఆలోచించినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మనం ఆలోచన మొత్తం ప్రోగ్రెస్ నెక్స్ట్ వెళ్ళాలి. ఈ క్రమంలో ఏది చిన్న కనపడతాయి, ఈ చూసుకొని కూర్చుంటే అక్కడే ఉంటాయి, మనం ఆలోచన అక్కడే ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ చూడకూడదు. మీరు ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్. నేను మా ఆంధ్ర పైన అట్లా కూర్చుంటే అక్కడే ఉంది, కానీ దాన్ని ప్రోగ్రెస్ తీసుకెళ్ళా, దాని రిజల్ట్ చాలా తీసుకున్నాను. నేను దాదాపు 2-3 స్కూల్ ఇచ్చాను. మీకు చాలా మంది రాకపోతుంటే ఫ్లెక్సీ ఇస్తారు, ఆధార్ మీరు ఎప్పుడైనా అడుగుతారు. అంటే నేను ఆల్రెడీ ఒక టీచర్గా వేరే మండలం, వేరే వేరే జిల్లాలో వేరే ఆంధ్ర తెలంగాణ చాలా మంది నేను పరిచయం. ఈరోజు నేను ఇట్లా సక్సెస్ అయ్యని చెప్పుకుంటే నా పని ఈజీ అయిపోతాను. కాబట్టి మీరు ఒక ప్రోగ్రెషన్ మీరు ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. కాబట్టి వ్యక్తుల గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి, లేదా అయిపోయిన విషయాల గురించి, ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయకండి. కేవలం ప్రోగ్రెషన్ గురించి డిస్కస్ చేయండి. ఈగో. సో ఒకేసారి తెలుసు, నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు తెలుసు, ఈగో కనుక పేటెంట్ డబ్బులు ఇస్తారు నాకు ఇస్తారు. అంత ఈగో ఉండేది నాకు, ఇప్పుడు ఉండదు ఈగో. కానీ ఈగోని ఏం చేస్తుందంటే మనిషి నా సక్సెస్ పోవడం. సో దాని కూడా తెలుసుండాలి. పేపర్లో నా మీద రాశారు, ఈగో పోయి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాను. సరే ఏంటంటే వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టారు, నాకు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ పెడితే యాక్చువల్గా డిఎస్పీ ఏం చేయాలి, ఎంక్వైరీ చేయాలి. కానీ ఏమైందంటే ఆల్రెడీ వాళ్ళు మానవ హక్కుల దగ్గరికి వెళ్ళి నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని తీసుకొచ్చారు. ఏసీబీ గారు పిలిచారు. మీరు ఆ రోజు ఎక్కడ ఉన్నారని అడిగారు. వాళ్ళకి తెలుసు కదా వీళ్ళు తిట్టారో లేదన్న విషయం. మీరు ఎక్కడికి వెళ్ళారని అడిగారు. ఆ రోజు ఎక్కడ ఉన్నారని అడిగారు. ఆ రోజు డేట్ చూస్తే ఆ రోజు మీ స్టేషన్లో ఉన్నా సార్ అని చెప్పేస్తే ఎమ్మట స్టేషన్ వాడు ఫోన్ చేసి సీసీ కెమెరా మొత్తం ఫుటేజ్ పెట్టేసి ఫేక్ కేసులు పెట్టేస్తారు. అంటే నేను వాళ్ళకి లొంగలేదని నా మీద ఈగోతో వాళ్ళు చేశారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఏమైంది? నేను చట్టబద్ధంగా ఎదుర్కొన్నా. వాళ్ళ మీద నేను కోర్టులో కూడా ఏది పరువు నష్టం సాగించాను. 9 బెంచ్లో రిజెక్ట్ చేశారు దాన్ని. స్టిల్ అది నడుస్తూనే ఉంది. కాదు నేను ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే నా ఈగో కోసం నేను ఫోకస్ చేసాను అనుకోండి, ఏమైందంటే నాకు టైం వేస్ట్ అయింది. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు. ఒకప్పుడు వీడి గురించి నాకు 10 రోజులు రాసి హీరోయిన్ చేసిన ఫీల్ అవుతాను. భాస్కర్ చెప్పాడు, ఒకప్పుడు పేపర్లో పడిన రోజు అందరూ నా నిర్ణయం గురించి మాట్లాడుతున్నారు. దాన్ని 1 yearలో నా ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటూ తెలిసింది. 1 year నా సక్సెస్ గురించి, ఫెయిల్ గురించి, నా సస్పెండ్ గురించి మాట్లాడారు. టీచర్ అందరూ ఎక్కడికైనా నా ఇన్కమ్ వాడు కూడా కలిగించేది సార్. అందుకని ఇంకా ఎక్కడుందో చెప్తాను, ఎందుకంటే ఇన్కమ్నే మనకు అది తీసుకొస్తుంది. ఈ సారా 20 లక్షలు 30 లక్షలు సార్ ఈయనైనా. సో దీనైనా మనం లెగడం కోసం వాడండి. గద్ద 70 ఏళ్ళు పాటు బతుకుతుంది. కానీ 70 ఏళ్ళు బతకాలంటే 40వ సంవత్సరంలో అదొక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఆహారాన్ని కొట్టి కొట్టి దాని ముక్కు వంకరైపోతుంది. ఆహారాన్ని పట్టి పట్టి దాని పంజ మెత్తబడిపోతాయి. శరీరం మీద ఈగలు ఎక్కువ వచ్చేసి అది ఆకాశంలో ఎక్కువ దూరం ఎగరలేదు. గద్ద దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, చాలే బతికినంత కాలం బతికాం, చచ్చిపోతాం. కానీ గద్ద చచ్చిపోతుంది. అది ఆప్షన్ నెంబర్ 2 తీసుకెళ్తుంది. ఒక కొండ మీద క్వారంటైన్లోకి వెళ్ళిపోతుంది 150 రోజులు. ఉండి ఏం చేస్తుందంటే దాని ముక్కును తీసి కొండ అంచుకు కొన్ని రోజుల పాటు కుట్టుకుంటూ ఉంటుంది. కుడుతూనే ఉంటుంది. కొంతకాలానికి దానికి కొత్త ముక్కు వస్తుంది. గోల్డ్ అన్ని పీకేసుకుంటుంది. కొత్త గోల్డ్ వచ్చేస్తాయి.
కొత్త కోళ్ళు కొత్త ముక్కుతోటి ఈకలన్నీ పీకేసుకుంది. కొంతకాలానికి కొత్త ఈకలు వచ్చి 150 రోజుల తర్వాత ఈ గద్ద ఆకాశంలో తిరిగి ప్రయాణం చేసి 30 ఏళ్ల పాటు నెంబర్ 1 బర్డ్ కింద మళ్ళీ ఉంటుంది అక్కడ. దీన్ని బట్టి ఏం చెప్పదలుచుకున్నా, మీ అందరికీ మరో లైఫ్ తీసుకున్న ఆపర్చునిటీ ఈరోజు. ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలని మీలో రావాలి. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి ఇంకొక రేట్లో మారాలి. మీలో ఏం చేంజ్ రావాలి, ఇంకొక కొత్త జీవితం ప్రారంభిద్దామా, ఇలాగే చప్పటి జీవితం ముగిద్దామా? ఎవరు అందరూ బోర్ కొడుతున్నాయండి? కొత్త జీవితం, రైట్? ఇవన్నీ మీలో ఉన్నాయా? స్పష్టమైన లక్ష్యం, ఇది అందరూ ఫోటో తీసుకోండి. ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఉంటేనే పనిచేస్తారు. దానికి సరైన కారణం అదనపు ఆదాయ అవసరం, నేర్చుకోవాలని తపన, సమయం కేటాయించే ఓపిక, పాజిటివ్ ఆలోచన సరళి. ఇవన్నీ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. సో మీకు అందరూ ఇప్పుడు యాక్టివిటీ ఉంది. ముఖ్యసారికి నాకు ముందు ఒక 20 ప్రశ్నలు ఉంటే జస్ట్ మీరు అది చదివితే ఇది ఏమంటారు టీవీ మీరు ప్రాక్టికల్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఎప్పుడు మనం విజన్ గురించి మాట్లాడదాం, ఆటోమేటిక్ గా నెరవేర్చడంతో పాటు ఒక సామర్థ్యం అనిపిస్తుంది విజన్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా 1000 కోట్ల విజన్ నేను స్ప్రెడ్ చేశాను. నాకు బాగా నమ్ముతాను ఏంటంటే, మనకి నవీన్ తెహ్లియాని గారని మనకి ఇంతకు CEO గారు సారు 2017లో ఛార్జ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన్ని హేళన చేశారంట. ఈ టాటా కంపెనీ ఎక్కడ చూసావా, 17వ స్థానం ఉందని చెప్పారంట. ఆ రోజు ఒక విజనరీ లీడర్ ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంకా నెక్స్ట్ 5 years లో నా కంపెనీ టాప్ 5 లో నిలుపుతానని చెప్పారు. 17వ ప్లేస్ లో ఉన్న కంపెనీ టాప్ 5 లో రావడానికి 5 years టైం తీసుకున్నారు. తన విజన్ తన రూట్ లెవెల్ ఉన్న ప్రతి బ్రాంచ్ కి, ప్రతి మేనేజర్ కి, ప్రతి లీడర్ కి తను కన్వే చేయగలిగారు. ఎగ్జాక్ట్లీ 2022లో మనం 550 ప్లేస్ లో ఉన్నాం, 2026లో మనం టాప్స్ లో ఉన్నాం, టాప్ 1 కోసం వెళ్తున్నాం. అంటే 17 దగ్గర అక్కడ ఆగిపోయి ఆ అవమానం మనకు జరిగి ఉండకపోతే, ఆ రోజు ఆ సార్ నిర్ణయం తీసుకొని ఉండకపోతే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళం. ఇంకా ఏ 10లోనో 9లో కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఆ అవమానం సార్ యొక్క విజన్ మనందరికి ఈరోజు మంచి లైఫ్ ఇచ్చింది. సో మీ విజన్ ని మీ టీం లెవెల్ తీసుకెళ్ళి మీకు ఒక విజన్ ఉండాలి, క్లియర్ ఒక లక్ష్యం ఉండాలి. సో కాపీ కొడదాం. మన ఇంటి పక్కన సుబ్బయ్య కాదు, టాటా బిర్లా, అంబానీ కాపీ కొడదాం. ఆలోచనతో పాటు జీవితాలు కూడా మారిపోతాయి. సో నన్ను 3 సార్లు కాపీ కొట్టదు, ప్రణేష్ కూడా కాపీ కొట్టదు. ఇంకా కోటీశ్వరులు ఉన్నారు కదా, ఎలాన్ మస్క్ అని, ఇంకా జాక్ మానా, గొప్ప కూడా వాళ్ళ కాపీ కొడదాం. 20 లక్షలు కాపీ కొట్టేందుకు 20,000 కోట్లలో మనం కాపీ కొడదాం. పెద్ద కాపీ కొడదాం. మనం ఏం చేస్తాం, పక్క ఆయనకి 50,000 వస్తున్నాయి, నాకు 60,000 వస్తున్నాయి, నేను తోపు. ఇదే కదా మన లైఫ్, అంతేనా? 20 లక్షలు కూడా కాదు, 1000 కోట్లు ఉన్న కాపీ కొట్టండి. సో అంత పెద్దగా ఆలోచిస్తేనే మన లైఫ్ గ్రో అయింది, రైట్? సముద్రంలోకి ముత్యాల కోసం వెళ్దాం, పిత్తపల్లి కోసం. పిత్తపల్లి తెలిసింది మన వెళ్తూ సముద్రంలోకి, పిత్తపల్లి గుంటలో దొరుకుతుంది. సముద్రంకి వెళ్ళినప్పుడు ఎలా, దేనికోసం వెళ్ళాలి? ముత్యాల కోసం, తిమ్మింగాల కోసం వెళ్ళాలి. మన సముద్రం అంటే టాటా కంపెనీలకు వస్తున్నాం అంటే ఇక్కడ వచ్చినప్పుడు కోట్ల గోల్తో రండి. నాకు నెలకు 10,000 సార్లు 20,000 సార్లు గోల్తో కాకుండా ఇక్కడ నేను 2 years లో 4 కోట్లు తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ 4 సంవత్సరాలు 100 కోట్లు తీసుకుంటారు. అలాంటి కోర్సుతో రావాలి, మనం వస్తున్న ప్లాట్ఫామ్ అలాంటి. సో కలిసి రండి, కళలు సాగు చేద్దాం, కష్టపడదాం, ఫలితాలు పంట పండిద్దాం. కళల సాగు, ఫలితాల పంట. సో ఈ ఫ్లోలో వస్తుంటే అప్పుడప్పుడు, రైట్? సుధీర్ సార్ మీకు నాకు కవితలు రాయాలి నేను ఉన్నాయి ఆస్తులు, అందుకని నన్ను స్వార్థపడండి. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మీతో పాటు నేను కూడా వస్తాను. మీ సినిమా
ఇది వియత్నాం అండి. వియత్నాం, థాయిలాండ్, పుకెట్ నాకు రెండు ఒకేలా అనిపించాయి. సో మన రామ్ గారు వెళ్ళారు, సేమ్ అనిపించిందా రామ్? రామ్ ఎక్కడ పుకెట్ అనిపినా? పుకెట్ జేమ్స్ ఐలాండ్ వెళ్ళిన సేమ్ అదే అనిపిస్తుంది వియత్నాం. సో ఈ వీడియో చూస్తుంటే నాకు ఇప్పుడు ఇలాంటి లైఫ్ అనిపిస్తుందా? అనిపించినాకే పెడుతున్నా. ఇంకోటి, ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా నేర్పిస్తున్నా. నేను కాల్కి వెళ్ళినప్పుడు లీడర్ చెప్పేది ఏంటంటే, నేను మీకు కాల్ చెప్పడం రాలేదు, కాల్ ఎలా చెప్పాలో నేర్పించడానికి వస్తాను. ఇప్పుడు మీ వీడియోస్ నన్ను ప్రమోట్ చేయడం కాదు, మిమ్మల్ని మీరు ఎట్లా ప్రమోట్ చేసుకోవాలో చూపిస్తాను. అర్థమవుతుందా? నేను వెళ్ళొచ్చిన దాంతో పాటు ఏంటంటే ఆ వీడియో ద్వారా నేర్పిస్తుంది. మీ వీడియోస్ ఎప్పుడైనా డైరెక్షన్ పెట్టుకున్నారా? కమలారాయణ మేడం ఒక ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు అట్లా అంతే. మనమే ప్రమోట్ చేసుకోవాలి. ఆ ప్రమోషన్ చూస్తారు కదా, వాట్సాప్ ఖర్చు కూడా అవ్వదు, ₹1 కూడా ఖర్చు ఉండదు. మనోడు చూస్తారు, చూడక మనతో కలిసి పనిచేయడం స్టేటస్ పెడతారు పాప టాటా గురించి. రైట్. నాలుగు వీడియోస్ భరించండి.
ఈ పాట నాకు ఎందుకో కానీ నేను ఎప్పుడైనా నేను డిప్రెషన్కి వెళ్తాను, ఎప్పుడో డిమోట్ అవుతా, ఎమ్మటి స్టార్ట్అప్ పెడతా. ఈ స్టార్ట్అప్ ఏంటంటే నేను డిమోటివేట్ లెక్క. నాకు కాన్ఫిడెన్స్ ఈ పాట ఎందుకన్నా జనరల్ వేసింది కాన్ఫిడెన్స్. ఆ మ్యూజిక్ ఎందుకనో నాకు నేను ఎలిమినేట్ చేసుకుంటాను. ఎన్ని నేను తయారు చేసుకున్న వీడియోస్. సో నా కోసం టైం కేటాయించుకొని దాన్ని నేను ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగిస్తా. అండ్ నెక్స్ట్ అలెగ్జాండర్ గురించి చెప్పాలి ఏంటంటే, బుద్ధుడు ఒక వీడియో చూసాను. ఇక్కడ మనకి 4-5 ఆప్షన్స్ ఉంటే సరే పని చేయం, ఒకటే ఆప్షన్ ఉండాలి. నేను ఎప్పుడైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటానో నేను 4-5 పనులు, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కేర్లో హెల్త్, రిలయన్స్లో లైఫ్, రియల్ ఎస్టేటు, తర్వాత ఫ్లెక్సీలు, తర్వాత ఇంకా పర్సనల్ లోన్లు, 5-6 పనులు చేసుకోండి. సో అన్ని ఫస్ట్ ఏదో టిక్ అయితే చేసుకొచ్చిన తర్వాత అన్ని ఆపేసి ఒకటే మొదలు పెట్టాను. అంటే మనం అన్ని స్టార్ట్ చేస్తాం కదా, ఒకటే మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత ఏంటంటే టాటాలో నా ఎఫర్ట్స్ మొత్తం టాటాలో పెట్టా. 3 yearsలో ఒక స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు ఎంగైనా బిజినెస్ చేయొచ్చు, ఎందుకంటే నాకు ఇప్పుడు టైం దొరికింది, అన్ని ఇప్పుడు కుదిరాయి. సో మళ్ళీ నేను అన్ని బిజినెస్ చేస్తాను. టాటా కంపెనీ 150 బిజినెస్ చేస్తుంది. కానీ ఒక్కటి సక్సెస్ అయ్యేవారు కూడా ఒకదాన్ని పెట్టుకుని వెళ్ళండి. అది సక్సెస్ అయిన తర్వాత మీరు ఏమేం చేయండి. సో ఇది నేను చెప్పదలుచుకుంది. సో అలెగ్జాండర్ గురించి చెప్పాలంటే 2400 సంవత్సరాల క్రితమే, ఎటువంటి రహదారులు లేని టైంలోనే, ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని టైంలోనే ప్రపంచాన్ని రాజధాని కలగని వ్యక్తి ఆయన. కాలు అని ఉంటే ఆ పదానికి పేరెంట్ ఆయనకేవారు. ప్రపంచానికి రాజు అవ్వాలి. 18 ఏళ్ళ కుర్రోడు, జస్ట్ 32 సంవత్సరాలు చనిపోయాడు, 20 సంవత్సరాలకి రాజు అయ్యాడు. 12 సంవత్సరాలు ఆయన కనపడి దేశం మొత్తాన్ని, ప్రపంచం మొత్తం జయించుకుంటూ పోయాడు. కనపడి రాజ్యాలన్నీ జయించాడు. ఎలాంటి డ్రీమ్, అసలు ఎంత డ్రీమ్ అది. వాళ్ళ నాన్న యుద్ధాలు చేస్తుంటే అన్నాడంట, ఆ నాన్న గెలుస్తుంటే అన్ని నాన్న గెలిస్తే నేనే గెలవాలన్నాడంట. అంటే నేను గెలవడానికి ఏమీ లేకపోతుందని బాధపడాడంట. అసలు ఎలాంటి యాటిట్యూడ్ అది. ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆయన వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఒక దేశానికి, ఒక దీవికి వెళ్ళామంటే, అక్కడ వెళ్ళంగానే ఆయన దగ్గర అక్కడ వాళ్ళు ఏదైతే పడవలు వచ్చారో ఆ పడవలు తగలబెట్టించాడు. అంటే వాళ్ళకి ఆప్షన్ ఉండేది కాదు. ఆప్షన్ లేకపోతే సబ్సిడీ ఏం చేస్తారు, గెలిచిందా ఫైట్ చేస్తారు. మరణమో విజయమో మరణమో. సో మరణం కోరుకుంటూ ఎవరు, విజయం కోసం పోరాడు. ఇక్కడ మనకు ఆప్షన్స్ జాబ్, ఆ జాబ్ కట్ చేస్తే సక్సెస్ వస్తుంది. అదే నాకు బాధ. అందుకని మీకు ఇంకో ఆప్షన్ కట్ చేయడం నాకు బాధ, నా బలమైన ఇంటెన్షన్ అనమాట. సో మేము తొందరగా జాబ్ మార్పిస్తే మీరు టాటాలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. అందరూ బీబీ కొడతారు. జాబ్ని పెట్టుకుని మొరవద్దు, అదొక సంఖ్యలో భావించండి. గబ్బర్ సింగ్ గారు భీమలా నాయకుడు డైలాగ్ ఉంటుంది, యూనిఫామ్ ఇవ్వను నాకు అడ్డం ఉంటాడు. రాణాతో డైలాగ్ ఉందా, యూనిఫామ్ నీకు బాలం అంటే యూనిఫామ్ వేసుకుని హీరో ఫీల్, యూనిఫామ్ నాకు అడ్డం. సో ఇదే నేను జాబ్ చేసిన ఫీల్ అయ్యా. అందరి జాబ్ గౌరవం గొప్ప, నాకు అది అడ్డమైంది. జాబ్ చేసినప్పుడు నాకు నన్ను ఏదో చుట్టూ కట్టేసినట్టుగా, నన్ను ఎవరు బంధించినట్టుగా,
వెళ్ళాలి. అక్కడ జాబ్లో అందరూ సమానం చెప్పుకోవాలి, రిపోర్ట్స్ రాయాలి. నాకు ఇక్కడ టీం అందరూ బయట వెయిట్ చేస్తారు, నా కెరీర్ ఇక్కడ కనబడుతుంది. ఎంతో మానసిక వేదన. ఎందుకు ఉపయోగ విషయం నేను అంత బాధపడతానంటే నాకున్న మెంటల్ స్ట్రెంత్ సాధ్యం. ఆయన ప్రెజర్ తీసుకోలేడు, దానివల్ల బీపీ షుగర్లు వస్తాయి. అది హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం ఆ ప్రెజర్ని. కాబట్టి సక్సెస్ కావాలనుకుంటే జాబులు చేసి ఆలోచన చేయండి. వద్దు మా జాబే కావాలంటే టాటాలో లేదు. క్లియర్. సో అలాగే ఆ వ్యక్తిని ఒకసారి గుర్తించుకోండి ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి అతనికి. జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా అన్ని కోల్పోయిన దేశం. 2 అణుబాంబులు పడ్డాయి, దేశం మొత్తం బూడిదైపోయింది. ఆ టైంలో వాళ్ళు జస్ట్ 40-50 సంవత్సరాల్లోనే ప్రపంచంలో టాప్ 3 ఎకనామిక్ ఎదిగారు. 190 దేశాల టాప్ 3కి వచ్చారు. వాళ్ళకు సునామీ ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళకి భూకంపాలు వస్తాయి, అణుబాంబులు వేశారు. అయినా సరే వాళ్ళు ఎదిగారంటే వాళ్ళ దగ్గర ఉన్న కమిట్మెంట్ ఏంటంటే సమయ పాలన. 10:30 మీటింగ్ 10:30 అంటే మనం 12:30కి వస్తాం. మనకు అది లేదు. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా సమయ పాలన తెలుసుకోండి. ఏది ఇంపార్టెన్స్, మన జీవితంలో ఏది ఇంపార్టెంట్, దేనికి వాల్యూ ఇవ్వాలో తెలుసుకోండి. రెండోది క్రమశిక్షణ. ఒక పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తేనే టైం అండ్ టైం. ఒక కస్టమర్ మనం అనుకున్నటువంటి ఒకసారి కొంతమంది 5 minutes లేట్ అయినా కూడా వాళ్ళు ఎట్లుంటో తెలియదు. సార్ మీరు 5 minutes లేట్ వచ్చే నాకు వేరే అపార్ట్మెంట్ వెళ్ళిపోతారు. సో పంక్చువాలిటీ, టైం మెయింటెనెన్స్ 2 మెయింటైన్ చేయాలి మనం. టీం వర్క్. సో మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు స్టోరీ చెప్పారు కదా, నాకు 1-to-1 ఒక అనుబంధం ఉంటుంది. నాకు ఇక్కడ అందరూ మీకు అందరూ కొత్త, కానీ నాకు ఉన్న అందరితో కూడా వాళ్ళ ఎమోషన్స్ నాకు తెలుసు, వాళ్ళ డ్రీమ్స్ నాకు తెలుసు. నేను 1-to-1 బాండింగ్ ఏర్పడింది. అట్లా మీరు కూడా మీ ఏజెంట్ ప్రజలతో కూడా 1-to-1 బాండింగ్ కలిగి ఉండాలి. అది మాత్రం మనకు గ్రో ఇస్తుంది. సో దేశం కోసం పనిచేయాలని భావన. ఇక్కడ మనందరం కూడా మనం ఈ సొసైటీలో మన ద్వారా ఫ్యామిలీస్ ప్రొడక్షన్ ఉండడం ద్వారా ఆ కుటుంబాలు రోడ్డు పడకుండా వాళ్ళ గౌరవం కాపాడుతున్న ఒక ఫీల్తో మనం పనిచేద్దాం. సో వాళ్ళు ఏంటంటే మన దేశం అనే భావంతో పనిచేస్తారు. సో చూడండి, నేను విదేశాలు తిరగడం వల్ల కొన్ని ఎడ్యుకేట్ అయింది ఏంటంటే భారతదేశాన్ని ఒక చెత్త కుప్పలా భావిస్తాను. ఎంతమంది పడేస్తారు కాగితాలు రోడ్డు మీద, చిన్న చిన్న కాగితాలు ఎగరేస్తారు. అది ఏమవుతుందో అర్థం కాదు. రోడ్డు మీద రేపు పొద్దున ఊడ్చేవాడికి ఎంత ఇబ్బంది. ఏమవుతుంది, ఇట్లా కాగితాలు ఇంట్లో వేసుకోవాలి, తీసుకుని ఊడడం రాదు. రోడ్డు మీద నువ్వు పడేస్తే ఎవరు ఊడవాలి? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం నేర్పిస్తుంది మనకి? ఎంత గలీజ్గా ఉంటే మన బాత్రూమ్లు కానీ బస్ స్టాండ్ పబ్లిక్ విషయం ఎంత భయంకరంగా తయారు చేస్తున్నాం. మన ఇళ్ళలో వేరే దేశాలు బాగుంటారు కదా, వేరే దేశస్తులు మన దేశం వచ్చినప్పుడు భారతదేశం చూసి ఏం దరిద్రం ఉంది, భారతదేశం గురించి గొప్ప చెప్పుకున్నాను మీరు. నేను ఆ కోణంలో ఆలోచిస్తాను. మనం చేస్తే అమెరికా బాగుంది, ఆస్ట్రేలియా బాగుంది కానీ వాళ్ళు ఇండియా కోసం వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారా, మన దేశం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటారని నేను బాధపడుతున్నాను. వాస్తవం కదా, మన దేశాన్ని ఎంతమంది సూపర్ మూస్తున్నాం. మన ఎంత వాళ్ళ ముందు మనం మారాలి, దేశాన్ని మార్చాలి. సో మనం మారిపోతే మాత్రమే దేశం మారిందండి. నెక్స్ట్ ఇది వేణుకట్ట దగ్గర నేర్చుకున్నా విన్ త్రిబుల్ విన్. ఇక్కడ సిస్టమ్ గొప్పతనం ఏంటంటే 5 minutes క్లోజ్ చేస్తాను. గొప్పతనం ఏంటంటే టీమ్ విన్, బిజినెస్ విన్, కస్టమర్ విన్. ఇక్కడ చూస్తే ఫస్ట్ మన దగ్గర బెస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కస్టమర్ కోసం, బెస్ట్ కెరీర్ ఉంది అడ్వైజర్ కోసం, బెస్ట్ కెరీర్ ఉంది లీడర్ కోసం. త్రిబుల్ విన్ ఉంది, కస్టమర్ బెస్ట్ ఉంది, అడ్వైజర్ బెస్ట్ ఉంది, లీడర్ బెస్ట్ ఉంది. ఇంత త్రిబుల్ విన్ ఉన్న సిస్టమ్ ని మనం తొందరగా అడాప్ట్ చేసుకోండి. నెక్స్ట్ రెడీ. సో లిమిటెడ్ గోల్స్, రియాక్షన్ గోల్స్, ఆస్పిరేషన్ గోల్స్, ఈ 3 ఒకే ఒక్క విషయం చెప్తాను. లిమిటెడ్ గోల్స్ అంటే ఈ సంవత్సరం నాకు 10 లక్షలు వచ్చింది, నెక్స్ట్ 12 లక్షలు లేదా 15 లక్షలు, అది దాని లిమిటేషన్ గోల్స్ అంటారు. 2 రియాక్షన్ గోల్స్ అంటే ఏదో ఒక అప్పు ఉంది, అప్పు తీరుదా పని చేయాలి అంటే గోల్ పెట్టిన ఆ గోల్ వరకు పనిచేసేవాడు. యాస్పిరేషన్ ఏంటంటే చాలా పెద్ద గోల్. నేను పెట్టుకున్న 1000 కోట్ల నాటికి పెద్ద గోల్ పెట్టుకుంటే యాస్పిరేషన్ గోల్ అంటారు. ప్రతి ఒక్కరు చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవద్దు, యాస్పిరేషన్ గోల్స్ పెట్టుకోండి. సో నా జర్నీ 2021లో మొదలు పెట్టింది నేను. సో ఇప్పుడు జూన్ అవ్వట్లేదు, మీరు గత 3 నెలలు పని చేయకపోవడం వల్ల 1 కోటి రూపాయలతో ఇండియాలో ఫాస్టెస్ట్ ఎంబీబీ అవకాశాన్ని కోల్పోయా. దాదాపు సెకండ్ ఫాస్టెస్ట్ ఎంబీబీ పడిపోయా. 1 కోటి 2 కోట్లు షార్ట్ ఫాల్ ఉంది. ఈ 2 రోజులు అవ్వదు కాబట్టి సో నేను మెంటల్ ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్ మంత్ అవుతున్నాను. నెక్స్ట్ మంతే సో ఎంబీబీఏగా ఇండియాలో టాప్ ఇప్పుడు 16 మంది ఉన్నారు. 17-18 స్థానాలని నేను 3 సార్లు అలంకరించబోతున్నాం. ఇండియాలో 18 మంది ఎంబీబీఏలు ఉన్నారు. అలాంటి 18 మందిలో 2 ఇక్కడ ఉన్నారంటే మీరు ఎలాంటి టీంలో ఉన్నారో ఆలోచించాలి. రైట్.
పైన అది ఇదే అనుకుంటా యాక్చువల్గా. ఓకే, అది ఆల్రెడీ ప్లే చేసిందే, రెడీ. స్లైడ్స్కి వచ్చేసాయి. ఇంకొక 2 నిమిషాలకి ఒక మీ అందరికీ గ్రూప్లో లింక్ షేర్ చేస్తాను. ఆ లింక్ అందరూ ఓపెన్ చేయండి. తప్పించుకోవాలి లక్ష్యం చేయడానికి, చరిత్ర మురిసిపోవాలి మన గతంలో చోటిచ్చినందుకు. సో ఇలా ఒక లక్ష్యంతో, సో నేను శ్యామ్ చేసిన ఉన్నాడు శ్యామ్ చేసిన చాలా హ్యాపీ ఫీల్. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్. నేను కూడా శ్యామ్ని కష్టపడాలని అనిపిస్తుంది సార్. అంటే అంత హార్డ్ వర్క్ చేస్తాడు. ఎప్పుడు చూసిన ఫీల్డ్లో ఉంటాడు. బాగా మొండిగా పనిచేస్తాడు. అంత మొండిగా పనిచేస్తే సక్సెస్ ఎందుకు దూరం అని చెప్పండి. సో మనం సరిగా టైం పెట్టగలుగుతుంది. నెక్స్ట్ రెడీ. సో మన విజయం వేరే వారి ఊహల్లో కూడా రాకూడదు. 1000 కోట్లు 100 కోట్లు అనేది మిగిలిన వాళ్ళకి ఊహల్లో కూడా రాకూడదు. ఇది సాధించాలని ఏం చేయాలి? ఏలాలంటే రాలాలి. ఏం రావాలి? చెమటి చుక్కలు, కన్నీటి చుక్కలు, రక్తపు చుక్కలు. ఈ స్టాండర్డ్ గురించి ముగ్గుసారి ఒకసారి వేరే వాళ్ళతో మాట్లాడినా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే ఎక్కడ స్ట్రాటజీ మీటింగ్కి వెళ్ళినప్పుడు, పార్ట్నర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళతో ఈ స్ట్రాటజీ మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అనమాట. అందుకే చెప్పలు మళ్ళీ యాడ్ చేసేది. సో నిజమైన విజయం అంటే మనం అచీవ్ అవ్వడం కాదు, మన ద్వారా టీం అచీవ్ అవ్వడం. ఇక్కడ నేను ముగ్గురు ఆల్రెడీ అచీవ్ అయిపోయాను. మాకు అది ఇబ్బంది. ఆల్రెడీ ఒక సఫిషియెంట్ ఇన్కమ్ వచ్చేసి కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నెలకి 20 లక్షలు 30 లక్షలు, చంద్రశేఖర్ అడిగినట్టు ఒక 1.5 years లో నెలకి 21 లక్షలు సంపాదించే స్థాయికి మిమ్మల్ని అందరూ తీసుకురావాలని ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికోసం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న మీకు గూగుల్ లింక్ పంపిస్తాను. అందరూ